గుంటూరులో అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవంలో గందరగోళం చోటు చేసుకుంది. స్టాల్స్ ను సందర్శించేందుకు వెళ్తున్న మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మెన్ అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. గన్మెన్ తనను మోచేతితో గుండెపై నెట్టడంతో నొప్పి వచ్చి కొద్దిసేపు స్టన్ అయ్యానని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రాంగణంలో కొద్దిసేపు అరుపులు, కేకలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై రఘురామకృష్ణరాజుకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతంలోనూ సదరు గన్మెన్ పై ఫిర్యాదులు వచ్చాయని, చర్యలు తీసుకుంటానని రఘురామ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు ఘటన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. గూడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దడంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాకులు ఇట్లా పుట్టాడు. అంటే తోసాడు అంటే అదే క్రమంలో కాకుండా పుట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను, ఏంటి కొడతారా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా ఏంటి అనగానే, అని సార్ వెంటనే రఘురామకృష్ణ గారికి ఆయన కూడా వీళ్ళు మాట్లాడట్లేదు సార్, అందరినీ ఇంత ఇబ్బంది పెడతాను, మేము కూడా కంప్లైంట్ చేస్తాను అన్నది. ఈలోపు నాకు కొంచెం ఆ పెయిన్ మీద కొంచెం వెనక తగ్గేసరికి కొంచెం కార్యకర్తలు కొంచెం పెయిన్ అన్నాననే కార్యక్రమం అసలు కొంచెం పక్కన తీసుకెళ్ళి కొంచెం మందలించడం తప్పితే, మీరు ఇందాక ఇక్కడ చూశారు నేను పెంపసాని గారి సిబ్బంది జనసేన నాయకులు అటువంటిది దాడి ఏం కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది అంతే. ఇలా చేయకూడదు. పెంపసాని గారి భద్రత కాదు, రఘురామకృష్ణరాజు గారి సెంట్రల్ సెక్యూరిటీ అట. జనరల్గా సీఎం గారి సెక్యూరిటీ దగ్గర ఇట్లా చేయి అడ్డు పెడతారు, ముందుకు రాకూడదని. కానీ అసలు వెనక ఆయనకి మాకు చాలా గ్యాప్ ఉంది. మేము ఇంకా వెనకుండా మినిస్టర్ గారు నడుచుకుంటాం, ఆయన కూడా చూస్తున్నాం. ఆయన కూడా ఒకసారి షాక్ అయ్యారు. షాక్ ఆయన మందలించారు, అబ్బాయి తప్పయ్యేట్లు నువ్వు ఇట్లా కొట్టకూడదు అంటే కొట్టాడు. అది నెట్లా దాని మీద అతను ఇట్లా కొట్టడం తప్ప నువ్వు కొడతావేంటి, అసలు కార్యకర్తలైనా నాయకులైనా కొట్టకూడదు అని చెప్పి మేము అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా నేను అతని గురించి చెప్పి క్రమంలో జనరల్గా మేము సీఎం గారి సెక్యూరిటీ చూసాము.